హే హాయ్ ఈరోజు టాపిక్ ఏంటంటే 2025లో డైవర్స్ తిరిగి వచ్చాయా, రియల్ ఆర్ జస్ట్ హైప్? ఓకే, జస్ట్ ఇమాజిన్ దిస్. మీరు ఒక ఫారెస్ట్లోనో మౌంటైన్ ట్రైల్లోనో వాక్ చేస్తుంటే ఒక్కసారిగా ఒక స్ట్రేంజ్ హౌల్ వినిపిస్తే ఇది మోడర్న్ వోల్ఫ్ కాదు, ఇది 10,000 ఇయర్స్ క్రితం ఎక్స్టింక్ట్ అయిన టైడ్ వోల్ఫ్. 2025లో ఇదే జరగబోతుందా అని ఇంటర్నెట్లో హ్యూజ్ బజ్. లెట్స్ డీకోడ్ ద మిస్టరీ. డైవర్స్ ఎవరు, డైవర్స్ అంటే ఏంటి అని ప్రీ హిస్టారిక్ వోల్స్ అంటే ఏన్షియన్ టైంలో ఉండే రియల్ అనిమల్స్. ఇవి మన మోడర్న్ వోల్స్ కంటే హ్యూజ్ హైట్ ఆల్మోస్ట్ 3 feet ఉంటుంది, వెయిట్ 70 kilos వరకు ఉంటుంది. ఎక్కడ ఉన్నాయి అంటే మెయిన్లీ నార్త్ అమెరికా. ఇవి ఐస్ ఏజ్ టైంలో టాప్ ప్రెడేటర్స్గా ఉండేవి. కాలిఫోర్నియాలోని బ్రియాటార్పిడ్స్ అనే ఫాజిల్ సైట్లో వీటి బోన్స్ చాలానే దొరికాయి. అంత పెద్ద జాస్ మ్యాసివ్ టీత్ చూసి సైంటిస్టులు కూడా షాక్ అయ్యారు. 2025లో ఎందుకు ఇంత హైప్? 2021లో సైంటిస్టులు ఒక క్రేజ్ థింగ్ చేశారు. ఏంటో తెలుసా? డైర్ వోల్ఫ్ డిఎన్ఏ ఫుల్ జీనోమ్ సీక్వెన్సింగ్. దీంతో సైంటిస్టులు అండ్ రీసెర్చర్స్ డిస్కస్ చేయడం స్టార్ట్ చేశారు. కెన్ వి బ్రింగ్ దెమ్ బ్యాక్ అని, లైక్ హౌ ఓన్లీ మమ్మోత్ రివైవ్ చేయాలన్న ప్రయోగాలు జరుగుతున్నాయి. సేమ్ క్వశ్చన్ డైర్ వోల్ఫ్స్ మీద కూడా అప్లై అవుతుంది. 2025లో సోషల్ మీడియా, రెడ్డిట్, ట్విట్టర్లో రూమర్స్ వచ్చాయి. బయోటెక్ కంపెనీస్ ఏషియన్ ప్రిడేటర్ రివైవల్ పై ఎక్స్పెరిమెంట్స్ చేస్తున్నాయట. రియల్గా అయితే డేంజర్ ఉందా? ఇది ట్రూ అయ్యే ఛాన్స్ ఉందా? సైంటిస్టులు ఏమంటున్నారు? కొంతమంది చెప్తున్నారు మోడర్న్ ఎకోసిస్టంలో ఇవి సర్వైవ్ అవ్వలేవు. బట్ ఇంకొంతమంది వార్న్ చేస్తున్నారు ఇవి వైల్డ్లోకి రిలీజ్ చేస్తే బ్యాలెన్స్ టోటల్లీ డిస్టర్బ్ అవుతుంది అని చెప్పి. ఇవి ఫారెస్ట్లో హంట్ చేస్తూ హ్యూమన్స్కి డేంజర్ అవుతాయా? మేబీ. ఇట్స్ లైక్ జురాసిక్ పార్క్ స్టోరీ బట్ రియల్ లైఫ్ వర్షన్. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసి పబ్లిక్ రియాక్షన్స్ అండ్ క్రేజీ థియరీస్. ఇంటర్నెట్లో చాలా వైల్డ్ రియాక్షన్స్ వచ్చాయి. సమ్సే ఫేక్ న్యూస్, ఇంకొందరు గవర్నమెంట్స్ సీక్రెట్లీ క్లోనింగ్ దీస్ అనిమల్స్, మరికొందరు మిలిటరీ పర్పస్ కోసం ఎక్స్టింక్ట్ అనిమల్స్ని యూజ్ చేయడానికి ప్లానింగ్ చేస్తున్నారట. ఏజ్డ్ వీడియోలో కూడా ఫుల్ కమెంట్ ఉంది. వాట్ ఇఫ్ దే బ్రింగ్ డైనోసార్స్ బ్యాక్? సౌండ్స్ ఫన్నీ బట్ స్కారీ టు రైట్. సో బిగ్గర్ పిక్చర్. ఇక్కడ క్వశ్చన్ డైర్ వోల్ఫ్స్ గురించి కాదు, ఇట్స్ అబౌట్ హౌ ఫార్ హ్యూమన్స్ విల్ గో టు ప్లే గాడ్. టెక్నాలజీ చేతిలో ఉండడం ఓకే, బట్ వీఆర్ యూజింగ్ ఇట్ ఇన్ రెస్పాన్సిబిలిటీ. డైనోసార్స్, మమ్మోస్, నౌ వోల్ఫ్స్. రేపు ఇంకేంటి? మీకు తెలుసా CRISPR జీన్ ఎడిటింగ్ వల్ల ఫ్యూచర్లో ఎక్స్టింక్ట్ అనిమల్స్ తిరిగి రావచ్చు. But must ask, should we do it just because we can do it? సో మీ ఒపీనియన్ ఏమిటి? డైర్ వోల్ఫ్స్ తిరిగి రావడం ఎక్సైటింగ్ అనిపించిందా లేక స్కారీ? కమెంట్లో టైప్ చేయండి. ఇఫ్ యూ లవ్ సచ్ వైల్డ్ థియరీస్ అండ్ రియల్ సైన్స్, సబ్స్క్రైబ్ చేయండి. మోర్ మిస్టరీస్ కమింగ్ సూన్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్క్రోల్ విత్ అర్చన యూట్యూబ్ ఛానల్.